హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో జాతీయ విద్యా విధానం గురించి 2020 గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. మనకి ఈ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చదివితే మనకి ఎగ్జామ్కి అయితే సరిపోతుంది. 5 మార్క్స్కి ఇస్తారు కదా, 10 క్వశ్చన్స్. ఇందులో నుంచి మనం చదివితే పూర్తిగా అర్థం చేసుకొని కూలంకషంగా ఇది మాత్రం ప్రిపేర్ అవుతే సరిపోయిద్ది మనకి ఎగ్జామ్కి, డిఎస్సి ఎగ్జామ్కి. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో 6th యూనిట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఎన్పిఈ 2020. అసలు ఎన్పిఈ ఏంటంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. అంటే ప్రతిసారి మనకి 68లో, 86లో, 1968లో, అట్లాగే 186లో అట్లా కొన్ని పాలసీస్ అయితే మనకి ఎడ్యుకేషన్కి సంబంధించి రావడం జరిగింది. అయితే 20లో కూడా ఒక నూతన విద్యా విధానం అమల్లోకి వచ్చిందనమాట. అది ఎప్పుడు వచ్చింది, దాని డీటెయిల్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. కీప్ వాచింగ్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఈ ఛానల్లో మనకి బయాలజీ, మెథడాలజీ అట్లాగే కంటెంట్ ఉంటుంది. డిఎస్సి ఎగ్జామ్కి ప్రతి టాపిక్ ఈ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని ప్రాక్టీస్ బిట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి, ప్రొవైడ్ చేయబోతున్నాం. దయచేసి ఛానల్ని చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకు కూడా షేర్ చేయండి. చూద్దాం. ఇది 21వ శతాబ్దపు మొదటి జాతీయ విద్యా విధానం. అంటే మనకి మీ 21వ సెంచరీలో ఫస్ట్ విధానం ఇదే అనమాట. 20లో అట్లాగే 19లో ఇట్లా మనకి 1986 ఒకటి ఉంది, 1968 అట్లా మొదలియర్ కమిషన్ అని ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. 21st సెంచరీలో మొదటిది ఏంటిది అంటే ఎన్పిఈ 2020. దీనిలో 21వ శతాబ్దపు నైపుణ్యాలైన కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, యంత్ర అభ్యసనం, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ అంటే డేటా సైన్స్లలో ప్రావీణ్యం అవసరం. వీటితో పాటు దయ, సహకారం, నిజాయితీ, సమానత్వం, న్యాయం మొదలైనవి మానవతా, రాజ్యాంగ విలువలు కూడా పెంపొందించుకోవాలి. గతంలోని విద్యా విధానాలు, కమిషన్లు, కమిటీల యొక్క సిఫారసులు అమలు కారణంగా దేశంలో విద్యపై చైతన్యం పెరిగింది. విద్యా సంస్థలు అందుబాటులోకి వచ్చాయి, విద్యార్థుల నమోదు పెరిగింది. ఇప్పుడు మన ముందున్న ప్రధాన సమస్య గుణాత్మక విద్యను అందించడం. ఒక్క మాటలో చెప్పాలంటే 21వ శతాబ్దపు నైపుణ్యాలు, మానవతా విలువలతో కూడిన గుణాత్మక విద్యను సమాజంలోని అన్ని వర్గాలకు అందించడమే ఈ విధాన లక్ష్యం. ఇదైతే మనకి జరుగుతుంది, కానీ 100% గుణాత్మక విద్యను మనం అందించగలుగుతున్నామా అంటే 100% అయితే కాదు అని చెప్పాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు పర్సంటేజ్ అయితే పెరుగుతుంది, కానీ 100కి 100 మార్క్స్ అయితే సంపాదించుకోగలుగుతున్నాడు, కానీ అతనికి నైతిక విలువలు అట్లాగే గుణాత్మక విలువలు అనేవి చాలా నీట్గా ఉన్నాయన్నమాట. మార్క్స్ అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి, కానీ తన బిహేవియరిజం, తన క్యారెక్టరిజం అయితే చాలా తగ్గుతుందనే చెప్పాలి. పూర్వం విద్య ఎట్లా ఉండేది అంటే గురువులు అంటే ఒక మంచి రెస్పెక్ట్ ఉండేది, సమాజంలో ఒక మంచి గుర్తింపు ఉండేది. గురువుని ఒక దైవంతో సమానంగా భావించేవాళ్ళు కదా, గురువు దేవోభవ అట్లాగా భావించేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే ఒక గురువును తన ఫ్రెండ్ లాగా స్టూడెంట్ భావిస్తూ ఉన్నాడనమాట. అంటే గురువు పట్ల ఎప్పుడైతే రెస్పెక్ట్, భయం ఉంటుందో తను ఎంతో కొంత తన టీచర్ దగ్గర నుంచి ఎంతో కొంత నేర్చుకోగలుగుతాడు. ఆ భయం పోయినప్పుడైతే మ్యాక్సిమం తనలో నేర్చుకునే స్కిల్స్ అనేవి తగ్గుతాయని చెప్పవచ్చు. కానీ ఎన్పిఈ 2020 యొక్క ఎయిమ్ ఏంటంటే అన్ని వర్గాల వారికి విద్యను అందించడం, అట్లాగే గుణాత్మకమైన విద్యను అందించడం, ప్రపంచ స్థాయి ప్రమాణాలను సాధించడం. ఈ విధానం పూర్వ ప్రాథమిక విద్య, పాఠశాల విద్య, ఉన్నత విద్యలో విస్తృతమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. పాఠ్య, సహపాఠ్య, వృత్తి విద్య, సాధారణ విద్య అనేవి విడిగా ఉండవు. ఇవన్నీ పాఠ్య ప్రణాళికలో భాగంగా ఉంటాయి. వీటన్నిటిని మూల్యాంకనం చేయడం జరుగుతుంది. ఉన్నత విద్యలో ఆర్ట్స్, సైన్స్ అనేవి విడిగా ఉండవు. విద్యార్థి ఆసక్తిని బట్టి సబ్జెక్టులను ఎంపిక చేసుకోవచ్చు. ఉదాహరణ, తెలుగు, గణితం, చరిత్రలను ఎంపిక చేసుకో అవకాశం ఉన్నది. అంటే లాంగ్వేజ్ తనకి ఇష్టమైన తీసుకోవచ్చు, తనకి ఇష్టమైన సైన్స్ సబ్జెక్ట్ తీసుకోవచ్చు, అట్లాగే హిస్టరీస్ తీసుకోవచ్చు. ఉన్నత విద్యలో ఈ విధమైన మల్టీ డిసిప్లినరీ వ్యవస్థ ఉంటుందన్నమాట. పూర్వ ప్రాథమిక దశ నుండి ఉన్నత విద్య వరకు ఒక నిరంతరత ఉంటుందన్నమాట, కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. భారతీయ భాషలకు అన్ని స్థాయిల్లో పెద్దపీట వేయబడుతుంది. నెక్స్ట్ పాఠశాల విద్య. 10+2 విద్యా నిర్మాణ స్థానంలో 5+3+3+4 ప్రస్తుతం మనకి అమల్లో ఉన్నది ఎన్పిఈ 2020 ఇదే అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి టెట్లో డిఎస్సికి బిట్ ఇస్తారు, టెట్లో కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది పాఠ్య ప్రణాళిక, బోధన పద్ధతులకు సంబంధించింది. ఈ దశలకు సమాంతరంగా భౌతిక వనరులను మార్చవలసిన అవసరం లేదు.
3 నుంచి 18 సంవత్సరముల వరకు సార్వత్రిక విద్యలో భాగంగా ఉంటుంది. 3 నుంచి 6 సంవత్సరములు పూర్వ ప్రాథమిక విద్య అంటే అంగన్వాడీ స్కూల్స్లో చదివిస్తారు కదా. 6 to 8 సంవత్సరములు అంటే 1, 2 తరగతులు. ఈ రెండింటిని కలిపి పునాది దశ అంటారు. పునాది దశ ఏంటి అంటే 3 నుంచి 6 సంవత్సరాలు, అట్లాగే 6 నుంచి 8 సంవత్సరాల వరకు ఈ 2 దశలను అంటే పూర్వ ప్రాథమిక దశ 1, 2 తరగతులను పునాది దశగా చెప్తారనమాట. 8, 11 సంవత్సరములు 3 నుంచి 5 తరగతులు తయారీ దశ. తయారీ దశ ఏంటి అంటే 3 to 5 క్లాసెస్ అనమాట. వాటి ఏజ్ అంతా 8 to 11. అట్లాగే మిడిల్ స్కూల్ దశ ఏంటంటే 6 to 8 క్లాసెస్. 6, 7, 8 క్లాసెస్ మిడిల్ స్కూల్ క్లాసెస్ అనమాట. ఇవి 11 to 14 ఇయర్స్. 14 to 18 ఇయర్స్ ఏంటంటే మాధ్యమిక దశ. 9, 10, 11, 12 ఈ 4 కలిపి ఇది మాధ్యమిక దశ. ఇది మిడిల్ స్కూల్ దశ అంటే 6 to 8. ఇది తయారీ దశ. తయారీ దశ ఏంటంటే 3 నుంచి 4, 3, 4, 5 ఈ 3 కలిపి మనకి తయారీ దశ. ఈ 5 ఏంటంటే ఎలిమెంటరీ స్కూలు, అంగన్వాడీ స్కూల్. అంగన్వాడీలో 3 ఇయర్స్, ఎలిమెంటరీలో 2 ఇయర్స్. ఈ 5 కలిపి మనకి పునాది దశ అనమాట. పూర్వ పాఠశాల దశలోని విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం అందించబడుతుంది అంగన్వాడీలో. అంగన్వాడీలకు మంచి భవనాలు, బోధన అభ్యసన సామాగ్రి, అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ అందించబడతాయి. పూర్వ ప్రాథమిక విద్యను ప్రాథమిక పాఠశాలకు అనుబంధం చేసే ప్రయత్నం జరుగుతుంది. పూర్వ ప్రాథమిక విద్య ఆటలు, అన్వేషణ, కృత్యాధారంగా ఉంటుంది. పూర్వ ప్రాథమిక విద్యకు NCERT ద్వారా జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం తయారు చేయాలి. అంటే సెంట్రల్ నుంచి మనకి వస్తుందన్నమాట ప్రణాళిక చట్టం. ప్రస్తుతం మనం అభ్యసన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. చదవడం, రాయడం, కనీస గణిత ప్రక్రియలు చేయలేని పిల్లలు 5 కోట్ల మంది ఉన్నారు. ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాత్మకతపై విశేష శ్రద్ధ పెట్టబడుతుంది. ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వబడుతుంది. సాంకేతికత అంటే టెక్నాలజీ జోడించబడుతుంది. దీనికోసం జాతీయ పునాది అక్షరాస్యత సంఖ్యాత్మకత మిషన్ అంటే నేషనల్ మిషన్ ఫర్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఏర్పాటు చేయబడుతుంది. సాంఘికంగా, ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలు ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:25గా ఉంటుంది. అంటే 25 మంది స్టూడెంట్స్కి 1 టీచర్ ఉంటుంది. మిగిలిన చోట్ల 30 మంది స్టూడెంట్స్కి 1 టీచర్ అట్లా ఉంటుంది అనమాట. గిరిజన వెనుకబడిన ప్రాంతాల్లో ప్రత్యేక విద్యా జోన్లు ఏర్పాటు చేసి అభివృద్ధి చేయబడతాయి. విద్యార్థుల్లో పఠనాన్ని పెంపొందించడానికి జాతీయ పుస్తక ప్రోత్సాహ విధానాన్ని అమలు పరుస్తారు. పాఠశాలలకు పుస్తకాలు అందజేస్తారు. బడి మానివేసిన పిల్లలను తిరిగి బడిలోనికి తీసుకువచ్చి గుణాత్మక విద్యను అందించడానికి ప్రత్యేకమైన చర్యలు చేపట్టబడతాయి. 3, 5, 8 తరగతుల్లో తగు అధికారుల చేత విద్యార్థుల స్థాయి అంచనా వేయబడుతుంది. 10, 12 తరగతుల్లో బోర్డు పరీక్షలు ఉంటాయి. వృత్తి విద్య పాఠ్య ప్రణాళికలో భాగమే. ప్రతి విద్యార్థి ఒక వృత్తి విద్యను ఎంపిక చేసుకోవాలి. 6వ తరగతి నుంచి విద్యా వృత్తిపై అవగాహన, 9వ తరగతి నుండి వృత్తి నైపుణ్యాలు అందించబడతాయి. వీటిని నేర్పడానికి స్థానిక వృత్తి నిపుణులు నియమిస్తారన్నమాట. మనం ఇజ్రాయెల్ టెక్నాలజీని చూసినట్లయితే అందులో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఒక సోల్జర్గా వర్క్ చేయాల్సిన అవసరమైతే ఉంటుంది. ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క సిటిజను అక్కడ సైన్యంలో పార్టిసిపేట్ చేయాలి, యుద్ధంలో పార్టిసిపేట్ చేయాలి. అట్లాగే వాళ్ళ పనులు వాళ్ళు సొంతగా తయారు చేసుకుని ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా అది స్టూడెంట్ స్టేజ్ నుంచి వాళ్ళకి అలవాటు చేస్తారనమాట. వాళ్ళ వాల్స్కి వాళ్ళు పెయింట్స్ వేసుకోవడం, వాళ్ళ మిషన్ వాళ్ళు అంటే వాళ్ళ టైలరింగ్ వాళ్ళు చేసుకోవడం, వాళ్ళ బండి రిపేర్ వాళ్ళు చేసుకోవడం, అట్లా ప్రతిదీ కూడా వాళ్ళకి స్కూల్ స్టేజ్ నుంచే ప్రతిదీ వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత అన్నిటి గురించిన వారికి అవగాహన ఉంటుంది, అన్నిటి మీద వాళ్ళ జ్ఞానం ఉంటుంది. కనుక ఇప్పుడు దట్ ఈస్ ఏ సూపర్ నేచురల్ పవర్ కంట్రీ అనమాట. అది అంతగా డెవలప్ అవ్వడానికి వాళ్ళకి చిన్న స్టేజ్ నుండి ట్రైనింగ్ ఇస్తా, వాళ్ళకి నేర్పిస్తా, వాళ్ళ స్కూల్ వ్యవస్థ, వాళ్ళ విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉండబట్టి అన్నీ వాళ్ళు సాధించగలుగుతున్నారనమాట. అట్లాగే మనం కూడా ప్రపంచ స్థాయి ప్రణాళికలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కాబట్టి చిన్నప్పటి నుంచి 6th నుంచి వృత్తి విద్యలపై అవగాహన కల్పించడం, అట్లాగే 9th నుంచి వృత్తి నైపుణ్యాలు నేర్పించడం అనమాట. ఇది మనకున్న లక్ష్యం అనమాట. సహపాఠ్య కార్యక్రమాలుగా భావించబడుతున్న శారీరక విద్య కళలు కూడా పాఠ్య ప్రణాళికలో భాగమే. ఇవి కూడా మూల్యాంకనం చేయబడతాయి. వీటిని నేర్పడానికి స్థానిక కళాకారులు నియమించడం జరుగుతుంది. నెక్స్ట్, పాఠ్య ప్రణాళికలో విషయ భారాన్ని తగ్గించి మౌలిక అంశాలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అన్ని సబ్జెక్టులలో కళా సమానిత బోధన, క్రీడా సమానిత బోధనను అనుసరిస్తారనమాట. అనుభవాత్మక అభ్యసనాన్ని పెంపొందించడం జరుగుతుంది. మాధ్యమిక దశలో వైవిధ్యభరితమైన సబ్జెక్టుల ఎంపికకు అవకాశం ఉంటుంది. సాధ్యమైన చోట్ల కనీసం 5వ తరగతి వరకు, వీలైనంత వరకు 8వ తరగతి వరకు, ఆపైన ఇంటి భాష, మాతృభాష, స్థానిక భాష, ప్రాంతీయ భాష
బోధన మాధ్యమంగా ఉండాలి. విద్యార్థులు ఇంటి భాష బోధనా మాధ్యమంగా వేరుగా ఉన్నప్పుడు ద్విభాషా పద్ధతిలో బోధించడానికి ఉపాధ్యాయులను ప్రోత్సహించాలి. ఏ రాష్ట్రం పైన ఏ భాష రుద్దబడదు. త్రిభాషా సూత్రంలో భాగంగా కనీసం 2 భాషలు భారతీయ భాషలై ఉండాలి. గిరిజన స్థానిక జ్ఞానంతో సహా ఆధునిక ప్రాచీన భారతీయ జ్ఞానాన్ని అన్ని సబ్జెక్టుల్లో జోడించాలి. విద్యార్థుల మూల్యాంకనం ప్రగతి పత్రము సమగ్రమైనదిగా, బహుముఖీయమైనదిగా, ప్రగతిని ప్రతిబింబించేదిగా ఉంటుంది. అట్లాగే పరీక్షల ఉద్దేశము అభ్యసనాన్ని పెంపొందించడం. జాతీయ స్థాయిలో కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో జాతీయ మూల్యాంకన కేంద్రం పరాక్ పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ స్థాపించబడుతుంది. ఇది రాష్ట్ర బోర్డులతో కలిసి పనిచేస్తుంది. ఏంటిదంటే పరాక్ సమన్వయం చేస్తుంది. ప్రతిభావంతులైన ప్రత్యేక ప్రతిభ గల విద్యార్థులకు ప్రోత్సాహం అంటే స్కాలర్షిప్లు అందించి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారనమాట. నెక్స్ట్ ఉపాధ్యాయ విద్య. ప్రస్తుతం ఉన్న ప్రమాణాలను ఉపాధ్యాయ విద్యా సంస్థలపై కఠినమైన చర్యలు తీసుకోబడతాయి, మూసివేయబడతాయి. 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కోర్సులు ప్రారంభింపబడతాయి. దీంతోపాటు 3 సంవత్సరాల డిగ్రీ పూర్తి చేసిన వారికి 2 సంవత్సరాల పీజీ, 4 సంవత్సరాల డిగ్రీ పూర్తి చేసిన వారికి 1 సంవత్సరం బీఎడ్ శిక్షణకు అవకాశం ఉంటుందన్నమాట. పాఠశాల విద్యలో వస్తున్న మార్పులకు అనుగుణంగా బీఎడ్, డిఎల్ఎడ్ పాఠ్య ప్రణాళికలో మార్పు చేయబడుతుంది. జాతీయ ఉపాధ్యాయ విద్యా పాఠ్య ప్రణాళిక చట్టాన్ని ఎన్సీఎఫ్టీఈ, ఎన్సీటీఈ సహకారంతో ఎన్సీఆర్టీ తయారు చేసింది. ప్రతిభా పనితీరు ఆధారంగా ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించబడతాయి. దీనికోసం కొన్ని పారామితులు అభివృద్ధి చేయవలసిన అవసరమైతే ఉంది. పారామీటర్స్. బోధనేతర కార్యక్రమాలు ఉపాధ్యాయులకు ఇవ్వబడవు. ప్రతి ఉపాధ్యాయునికి ప్రధాన ఉపాధ్యాయునికి సంవత్సరానికి 50 గంటల శిక్షణ ఇవ్వబడుతుంది. అంటే మినిమం 2 days, మ్యాక్సిమం 2 days. ఉపాధ్యాయుల వృత్తి పురోభివృద్ధి ఒకే పాఠశాల ఫౌండేషన్, ప్రిపరేటరీ, మిడిల్, సెకండరీలో సాధ్యపడుతుంది. తగిన అర్హత, ఆసక్తి ఉన్నవారు స్థాయి మార్పు చేసుకోవచ్చు. బీఎడ్ పూర్తి చేసుకున్న తర్వాత ఎవరైనా వారికి ఇష్టం ఉన్న ప్రత్యేక రంగాల్లో బోధన చేయాలనే ఆసక్తి ఉంటే పోస్ట్ బీఎడ్ సర్టిఫికేట్ కోర్సులు కూడా అందించబడతాయి అన్నమాట ఎన్ఈపీ 2020. అట్లాగే ప్రత్యేకంగా నడపబడే స్టాండ్ ఎలోన్ టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉండవు. ఇవి మల్టీ డిసిప్లినరీ ఉన్నత విద్యా సంస్థలుగా మారవలసి ఉంటుంది. అన్ని వర్గాలలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ బాలికల నమోదు తక్కువగా ఉన్నది. బాలికల విద్యను పెంపొందించడానికి భారత ప్రభుత్వం జెండర్ ఇంక్లూసివ్ ఫండ్ అంటే దీన్ని జెండర్ ఇంక్లూసివ్ ఫండ్ని ఎవరు భారత ప్రభుత్వం కేంద్రం నుంచి ఇస్తారనమాట. కస్తూర్బా విద్యాలయాలు 12వ తరగతి వరకు పెంచబడతాయి. ప్రస్తుతం 10th వరకే ఉన్నాయి. ఇది ఇంటర్మీడియట్ వరకు కూడా ఎక్స్పెండ్ చేస్తారు. వెనుకబడిన ప్రాంతాల్లో జవహర్ నవోదయ విద్యా కేంద్రాలు, కేంద్రీయ విద్యాలయాలు ఎక్కువ సంఖ్యలో స్థాపింపబడతాయి. ఈ ప్రాంతాల్లో అన్ని పాఠశాలలో ఈసీసీఈ సెక్షన్లు ప్రారంభించబడతాయి. అంగవైకల్యం గల విద్యార్థుల విద్య కొరకు ప్రత్యేక చర్యలు చేపట్టబడతాయి. గిరిజన ప్రాబల్య ప్రాంతాల పాఠశాలలో రక్షణ మంత్రిత్వ శాఖ ద్వారా మిడిల్, మాధ్యమిక దశలలో ఎన్సీసీ విభాగాలు ప్రారంభించబడతాయి. ఇవి విద్యార్థుల సహజ ప్రతిభను, ప్రత్యేక సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటాయి. నెక్స్ట్ పాఠశాల సముదాయాలు, స్కూల్ కాంప్లెక్స్. ఇవి పాక్షిక స్వయం ప్రతిపత్తి గల యూనిట్లు ఉంటాయి. స్కూల్ కాంప్లెక్స్లు బలోపేతం చేయబడతాయి. కళ, సంగీతం, క్రీడలు, వృత్తిపరమైన అంశాల బోధనకు తగిన సంఖ్యలో శిక్షణ పొందిన సామాజిక కార్యకర్తలు, ఉపాధ్యాయుల నియామకం జరుగుతుంది. లైబ్రరీ, ల్యాబ్స్, నైపుణ్య ప్రయోగశాలలు, ఆట స్థలం, క్రీడా పరికరాలు అందించబడతాయి. నూతన ప్రయోగాలకు స్వేచ్ఛ కల్పించబడుతుంది. ప్రతి పాఠశాల అనుసరించవలసిన ప్రమాణాల నిర్ధారణ కొరకు రాష్ట్ర స్థాయిలో స్టేట్ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీ ఏర్పాటు చేయబడుతుంది. ఎన్సీఆర్టీ ఆధ్వర్యంలో స్టేట్ క్వాలిటీ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ ఫ్రేమ్వర్క్ ఏర్పాటు చేయబడుతుంది. ఈ సంస్థ పాఠశాల విద్యా ప్రమాణాలు నిర్ధారిస్తుంది. ఎన్ఐఓఎస్ రాష్ట్ర స్థాయి సార్వత్రిక పాఠశాల సంస్థలు బలోపేతం చేయబడతాయి. 3, 5, 8 తరగతులకు సమాన స్థాయి గల పరీక్షలు కూడా నిర్వహించబడతాయి. ఏ క్లాసెస్ అంటే 3rd, 5th, 8th అన్నమాట. ఉన్నత విద్య. జ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ముందుకు సాగాలంటే గుణాత్మక ఉన్నత విద్య చాలా అవసరం. 21వ శతాబ్ద నైపుణ్యాలు గల సమర్థవంతమైన యువత భారతదేశానికి అవసరం. ప్రపంచ స్థాయి ప్రమాణాలను సాధించాలంటే ఇలాంటి సంస్థలను అభివృద్ధి చేయాలన్నమాట. ఇలాంటి అవసరం మనకి చాలా ఉంది. ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు సునీత విలియమ్స్ మన స్పేస్లోకి వెళ్ళి మ్యాక్సిమం 8 months అయితే దాటిపోయింది. కానీ ఆమె ఇంకా భూమి మీదకి ఇంకా రాలేదు. అక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే హీలియం లీకేజ్ అవ్వడం వల్ల కొంచెం సాంకేతిక డిస్టర్బెన్సెస్ వల్ల ఆమె కిందికి రాలేకపోతుందని చెప్తున్నారు. కానీ మనకి
ఆమెనైతే తీసుకుని రాలేకపోతున్నారు. అలాంటి నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ని కోల్పోతూ ఉంటే మనం చివరికి మనం ఎందులో డెవలప్మెంట్, మన క్రాప్స్ విషయంలో అగ్రికల్చర్లో డెవలప్మెంట్ ఉండదు, హెల్త్లో డెవలప్మెంట్ ఉండదు, మనకి ఏరోస్పేస్లో డెవలప్మెంట్ ఉండదు, అన్నీ సప్రెస్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనకి అలాంటి మనిషిని భూమి మీదకి తెచ్చే జ్ఞానం లేనప్పుడు ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎందుకు? ఇది బతకడం కోసం, బతికించడం కోసం కదా. అలాంటి వ్యక్తుల్ని మనం కోల్పోవడం అంత దారుణమైన పరిస్థితి. అంత అజ్ఞానం, చదువుకున్న వాళ్ళకు ఉన్నంత అజ్ఞానం ఇంకోటి లేదనమాట. అట్లా కొన్ని మనం ఆమెను ఎట్లయినా సరే కిందకి తీసుకొచ్చే ప్రయత్నాలు అందులో సఫలమైనప్పుడు ఎడ్యుకేషన్ అనేది మనకి చాలా చాలా అందిస్తుంది అన్నమాట. అది ప్రూఫ్ అన్నమాట. అట్లాగే ప్రతి జిల్లాలో లేదా జిల్లాలకు దగ్గరగా ఇలాంటి భారీ స్థాయి బహుళ విభాగ విశ్వవిద్యాలయ కళాశాల ఏర్పాటు చేయబడుతుంది. ఉన్నత విద్యా సంస్థలు 3 రకాలుగా ఉంటాయి అన్నమాట. అవి పరిశోధన ప్రధానంగా గల ఉన్నత విద్యా సంస్థలు. వీటిలో పరిశోధన ప్రధానం. దీంతోపాటు పీజీ, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు కూడా ఉన్నాయి. ఉదాహరణ ఐఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, జాతీయ స్థాయి సంస్థలు మొదలైనవి. బోధన ప్రధాన ఉన్నత విద్యా సంస్థలు. వీటిలో బోధన ప్రధానం. పీజీ, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు ఉంటాయి, పరిశోధన కూడా ఉంటుంది. ఉదాహరణ రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలు, స్వయం ప్రతిపత్తి గల కళాశాలలు. వీటిలో బోధన ప్రధానం, వీటిలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు ఉంటాయి. ఇవి వాటి సామర్థ్యాన్ని పెంచుకుంటూ పరిశోధన దిశగా సాగవచ్చు. ప్రస్తుతం విడివిడిగా నడుస్తున్న కళాశాలను క్రమంగా 2030 నాటికి మల్టీ డిసిప్లినరీ ఉన్నత విద్యా సంస్థలుగా మారాలి. డిగ్రీ కోర్సుల నిర్మాణం కాలం సవరించబడుతుంది. 3 సంవత్సరాల డిగ్రీ, 4 సంవత్సరాల పరిశోధనతో కూడిన డిగ్రీ. ఒకవేళ ఏదైనా కోర్సులో చేరి 1 సంవత్సరం తర్వాత బయటకు వెళ్తే సర్టిఫికేట్, 2 సంవత్సరాల తర్వాత బయటకు వెళ్తే డిప్లొమా, 3 సంవత్సరాల తర్వాత డిగ్రీ, 4 సంవత్సరాల తర్వాత పరిశోధనతో కూడిన డిగ్రీ. 3 సంవత్సరాల బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసిన వారికి 2 సంవత్సరాల మాస్టర్ డిగ్రీ. దీనిలో 1 సంవత్సరం పూర్తిగా పరిశోధనకి కేటాయించబడుతుంది. 4 సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారికి 1 సంవత్సరం పీజీ డిగ్రీ ఉంటుందన్నమాట. 5 సంవత్సరాల సమగ్ర బ్యాచిలర్స్, మాస్టర్స్ కార్యక్రమం కూడా ఉంటుంది. పీహెచ్డీ చేయాలంటే మాస్టర్స్ డిగ్రీ కానీ 4 సంవత్సరాల బ్యాచిలర్స్ డిగ్రీ కానీ తప్పనిసరి. ఎంఫిల్ కార్యక్రమం రద్దు చేయబడుతుంది. ఐఐఎంలలో సమాన స్థాయి గల మల్టీ డిసిప్లినరీ విద్యను అందించగల నమూనా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు స్థాపించబడతాయి. ఇవి MERU మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీస్ అనే పేరుతో పిలువబడతాయి అన్నమాట. గుర్తింపు పొందిన ఉన్నత విద్యా సంస్థల నుంచి పొందిన అకాడమిక్ క్రెడిట్ను డిజిటల్గా నిల్వ చేసుకోవడానికి ఒక అకాడమిక్ క్రెడిట్ బ్యాంకు స్థాపించబడుతుంది. ఉన్నత విద్యా స్థాయిలో భారతీయ భాషలను బోధనకు ప్రోత్సాహం ఇవ్వబడుతుంది. అంతర్జాతీయకరణం, ఇంటర్నేషనలైజేషన్. మన సంస్థలు అంతర్జాతీయ ప్రమాణాలు సాధించాలి. ప్రపంచంలో మొదటి 100 స్థానాల్లో గల ఉన్నత విద్యా సంస్థలకు భారతదేశంలో తమ క్యాంపస్లు స్థాపించడానికి అనుమతి ఇవ్వబడుతుంది. అదేవిధంగా మన దేశ సంస్థలు కూడా విదేశాలలో క్యాంపస్లు స్థాపించడానికి అవకాశం ఇవ్వబడుతుంది. విదేశాల్లో పరిశోధన, విద్యార్థి బృందాల సహకారం ఉంటుంది. నెక్స్ట్, ఉన్నత విద్యా సంస్థలో వెనుకబడిన తరగతుల విద్యార్థులకు విస్తృత స్థాయిలో స్కాలర్షిప్లు, ఆర్థిక సహకారం అందించబడుతుంది. పీహెచ్డీ విద్యార్థులకు వారి సబ్జెక్టులో బోధన అవకాశం కల్పించబడుతుంది. వారికి టీచింగ్ అసిస్టెంట్షిప్స్ ఇవ్వబడతాయి. కళాశాల అధ్యాపకులకు కూడా అధ్యాపక శిక్షణ ఇవ్వబడుతుంది అన్నమాట. నెక్స్ట్, వృత్తి విద్య, వొకేషనల్ ఎడ్యుకేషన్. మన దేశంలో వృత్తి విద్యలపై చిన్న చూపు ఉంది. దీన్ని పోగొట్టాలి. అమెరికాలో 52%, జర్మనీలో 75%, దక్షిణ కొరియాలో 96% వృత్తి విద్య శిక్షణను పొందుతున్నారన్నమాట. మన దేశంలో వీరు 5% మాత్రమే. నెక్స్ట్, భారతదేశంలోని సాంప్రదాయ వృత్తి పరిజ్ఞానాన్ని వృత్తి విద్యా కోర్సులతో అనుసంధానం చేయాలి. జాతీయ పరిశోధన ఫౌండేషన్ స్థాపించడం ద్వారా పరిశోధనలకు నిధులు పెంచబడును. దేశ అభివృద్ధికి పరిశోధనకు అనుసంధానం చేయబడుతుంది. ఉన్నత విద్య నియంత్రణకు జాతీయ స్థాయిలో జాతీయ ఉన్నత విద్యా నియంత్రణ సంస్థ స్థాపన. దీని ఆధ్వర్యంలో 4 సంస్థలు పనిచేస్తాయి. 1. జాతీయ ఉన్నత విద్యా నియంత్రణ సంస్థ. ఇది సంస్థ పాటించవలసిన నియమ నిబంధనలు తయారు చేస్తుంది. అలాగే జాతీయ అక్రిడిటేషన్ కౌన్సిల్. ఇది సంస్థలకు అక్రిడిటేషన్ ఇస్తుంది. విద్యా నిధుల సంఘం. ఇది సంస్థలకు నిధులు, ఆర్థిక సహకారం అందిస్తుంది అన్నమాట. నెక్స్ట్, సాధారణ విద్యా సంఘం. ఇది సంస్థల నుండి ఆశింపబడే అభ్యసన ఫలితాలను తయారు చేస్తుంది. జాతీయ ఉన్నత విద్యా అర్హత చట్టాన్ని తయారు చేస్తుంది. అలాగే ICAR, NCTE, VCI, NCVET, COA మొదలైన విద్యా ప్రమాణాలను
నిర్దేశించే సంస్థలుగా ఉంటాయి. ఉన్నత విద్యా సంస్థలు తగిన అక్రిడిటేషన్ సాధించిన తర్వాత స్వయం ప్రతిపత్తి గల బోర్డ్ ఆఫ్ గవర్నర్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఇవి పూర్తి స్వయం ప్రతిపత్తితో ఆ సంస్థకు సంబంధించిన నియామకాలు, ప్రమాణాలు, పరిశోధన మొదలైన అంశాలపై నిర్ణయాలు తీసుకుంటాయి. వ్యవసాయం, పశువైద్యంలో భారతదేశ సమస్యలు సాధించే దిశగా కోర్సుల్లో మార్పులు చేయబడతాయి. ఇవి ప్రత్యక్షంగా ప్రజలకు, స్థానికులకు ఉపయోగపడాలి. న్యాయ విద్య ప్రపంచంలో ఇతర దేశాల్లో పోటీ పడేలా ఉండాలి. న్యాయ విద్యను ద్విభాషా పద్ధతిలో అందించడం గురించి ఆలోచించాలి. ప్రతి వైద్య విధానానికి ఇతర వైద్య విధానాల గురించి మౌలిక అవగాహన ఉండాలి. ఉదాహరణకు అల్లోపతి విద్యలో ఆయుర్వేదం, యోగా, నాచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతికి సంబంధించిన అవగాహన ఉండాలన్నమాట. అట్లాగే వయోజన విద్య అక్షరాస్యత పెరిగే కొద్దీ దేశ ప్రజల చైతన్యం పెరుగుతుంది. ఇది అన్ని రంగాలు అభివృద్ధి వైపు పయనిస్తాయి. ఒక కొత్త వయోజన విద్యా సంస్థ ఏర్పాటు చేయబడుతుంది. ఎన్సీఆర్టీ ఆధ్వర్యంలో ఒక మంచి వయోజన విద్య పాఠ్య ప్రణాళిక చట్టాన్ని తయారు చేసింది. వయోజన విద్య బోధకులకు శిక్షణతో పాటు వయోజన విద్య బోధనలో సాంకేతిక కూడా ఉపయోగించబడుతుంది. గ్రంథాలయాలు విస్తరించబడతాయి. భారతీయ భాషలు, కళలు, సంస్కృతికి ప్రోత్సాహం ఇవ్వబడుతుంది. భారతీయ కళలు, సంస్కృతి అన్ని స్థాయిలలో అనుసంధానం చేయబడతాయి. భారతీయ భాషలను కాపాడడానికి విశేష ప్రయత్నం జరుగుతుంది. సాంకేతిక కూడా ఉపయోగించబడుతుంది. భారతీయ భాషల నుంచి విదేశీ భాషల నుంచి గుణాత్మక అభ్యసన సామగ్రి అనువాదం చేయుటకు భారతీయ అనువాద వ్యాఖ్యాన సంస్థ ఏర్పాటు చేయబడుతుంది. వేలాది వ్రాత ప్రతులను భద్రపరచడానికి ప్రయత్నం జరుగుతుంది. సంస్కృత భాషలోని గణితం, ఖగోళం శాస్త్రం, తత్వశాస్త్రం, నాటక శాస్త్రం మొదలైన వాటిని అధ్యయనం, అనువాదం, అనుసంధానం చేయుటకు ప్రయత్నం జరుగుతుంది. భారతీయ భాషా సంస్థ స్థాపింపబడుతుంది. ఇది భారతీయ భాషల అభివృద్ధి కొరకు కృషి చేస్తుంది. సాంకేతికత అనుసంధానం వేగంగా విస్తరిస్తున్న సాంకేతిక జ్ఞానాన్ని విద్యకు అనుసంధానం చేయడానికి జాతీయ స్థాయిలో జాతీయ విద్యా సాంకేతిక వేదిక NETF స్థాపింపబడుతుంది. CIET బలోపేతం చేయబడుతుంది. NCERT, CIET, CDSE, NIOS మొదలైన సంస్థలు ఈ కంటెంట్ తయారు చేసి దీక్ష వేదికలో అప్లోడ్ చేస్తాయి. దీక్ష స్వయంలో పాఠశాల ఉన్నత విద్యలో సమన్వయం చేయబడతాయి. ఆన్లైన్, డిజిటల్ విద్య ద్వారా వీలైనంత ఎక్కువ ప్రయోజనం పొందడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ వేదికలలో అధునాత సంకేతను ఉపయోగించడం, డిజిటల్ వేదికలను బలోపేతం చేయడం, ఆన్లైన్ కోర్సును ప్రోత్సహించడం జరుగుతుంది. డిజిటల్ డివైడ్ను తగ్గించే ప్రయత్నం జరుగుతుంది. CABEను బలోపేతం అంటే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బలోపేతం చేస్తారనమాట. ఇది కేంద్ర విద్యాశాఖ రాష్ట్రాలు విద్యా సంస్థతో కలిసి లక్ష్య సాధన వైపుగా సాగుతాయి అన్నమాట. అట్లాగే విద్య పెట్టుబడిని పెంచే ప్రయత్నాలు జరుగును. విద్యపై ఖర్చును GDPలో 6% తెచ్చే ప్రయత్నం జరుగుతుందన్నమాట. ఎంత శాతం అంటే 6%. విద్యా సంస్థలకు సకాలంలో నిధులు అందించబడతాయి. దాతృత్వ భావన గల సేవా సంస్థలకు ప్రోత్సాహం అందించబడుతుంది. కేంద్ర రాష్ట్రాలు కలిసి పనిచేయాలి. అన్ని జాతీయ సంస్థలు సమన్వయంతో పనిచేయాలి. నిర్దిష్ట కాల వ్యవధిలో పనిచేయాలి. ప్రాధాన్యత క్రమంలో పనిచేయాలి. తరచు సమీక్షలు నిర్వహించాలి. 2030 to 40 దశకంలో ఈ విధానం పూర్తి స్థాయిలో అమలుగా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ సమగ్ర సమీక్ష చేసుకోవాలన్నమాట. ఇది 2020 NPE పాలసీ అన్నమాట. తర్వాత అన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.